జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫోటానిక్ నెట్వర్క్ ల్యాబొరేటరీతో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ఫలితంగా ఇది సాధ్యమైంది. 8,000 వీడియోలను ఒక సెకండ్లో డౌన్లోడ్ చేసుకునే సామర్థ్యం జపాన్ ఇంటర్నెట్ సొంతమట. భారత్లో సరాసరి ఇంటర్నెట్ వేగం 66.55 MBPS అయితే జపాన్ ఇంటర్నెట్ వేగం దానికన్నా 160 లక్షల రెట్లు ఎక్కువనట. ఇక మన తిరుగుతూనే ఉంటుంది చుట్టూ తిరిగి అది డౌన్లోడ్ అయ్యేసరికి సినిమా కనిపిస్తుంది మనకి. కానీ అక్కడ అట్లా కాదట. మనమేడునో వాళ్ళేడున్నో చూడుది. ఏమంటుండే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. ఇగో 8,000 వీడియోలట ఒక్క సెకండ్లో డౌన్లోడ్ చేసే సామర్థ్యం ఉందట. 8,000 వీడియోలట. మనకు 8 నెలలు పడుతుందేమో. సో వాళ్ళ టెక్నాలజీలో అంత దూసుకెళ్తున్నారు వాళ్ళు. ఇంత వేగంతో రెప్పపాటులో నెట్ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసేయొచ్చట. తమ దేశ ఇంటర్నెట్ స్పీడ్ అమెరికాలోని సగటు అంతర్జాల వేగం కన్నా, అంటే అమెరికాలో ఉన్న స్పీడ్ కన్నా కూడా 35 లక్షల రెట్లు ఎక్కువట.